హాయ్ అండి. సో వెల్కమ్ టు కంటెన్సాల్. ఈరోజు ఇప్పుడు బండి హ్యారియర్ సర్వీస్ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను. సో సర్వీస్ ఇచ్చే ముందు యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ ఏంటేంటి ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి యాక్చువల్లీ స్పీకర్స్ నుంచి కొంచెం గరగర మంచి లైట్గా సౌండ్ వస్తుంది. ఓకే, అండ్ అదొకటి ఉంది. అండ్ నేను వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 2000 కిలోమీటర్స్ వరకు తిరిగాను. అండ్ ఇటు సర్వీస్కి ఇవ్వాలి తొందరగా, ఎందుకంటే విజయవాడ వెళ్ళొచ్చింది బండి అండ్ పాండిచేరి వెళ్ళొచ్చింది. అండ్ యూ కెన్ సీ వెనకాల రేర్ వ్యూ చూపిస్తానండి. రేర్ విండోలో అక్కడ చూసారు కదా, అక్కడ బ్లాక్గా యాక్చువల్లీ దగ్గరగా చూపిస్తాను. ఇవ్వండి, బ్లాక్ లిక్విడ్ లాంటిది ఏదో వస్తుంది లోపల విండోస్లోంచి. సో అదేంటో ఒకసారి చూడాలి, అదొకటి ఉంది ఇష్యూ. ఓకే, అండ్ మిగతాది ఏసీ అది బాగానే ఉంది, ఏసీ ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది. అండ్ నాట్ మచ్ ఇష్యూస్, మిగతావన్నీ పర్వాలే కాస్త. సో ఒకసారి వెళ్ళి వాళ్ళకి చూపించాలి. డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం లైట్గా సౌండ్ వస్తుంది, కిర్రమని. సో అది నాకు తెలిసి వాళ్ళు బిగించాల్సి వస్తుంది. డోర్స్ దగ్గర బోర్డ్స్ కొంచెం లూజ్ ఉన్నట్టున్నాయి. సో అది కొంచెం అంటే లైట్గా అంటే ఓపెన్ చేసేటప్పుడు కిర్ర సౌండ్ వస్తుంది. సో అదొకటి ఉంది. ఇంతే మేజర్ ఇష్యూస్ అంటే నాకు తెలిసి ఇప్పుడు వచ్చివే. ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం. నేను ఇప్పుడు టోలీ చౌక్ వెళ్తున్నా మాలిక్ మోటార్స్లో సర్వీస్ ఇవ్వడానికి. సో లెట్స్ గో. We are at Tata Sales Service. So you can see a lot of cars over here. చూద్దాం, ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయండి. సో టాటా సర్వీస్ సెంటర్కి వచ్చాము, మాలిక్ కార్స్, మాలిక్ మోటార్స్. సో దట్స్ వాట్ విల్ సీ. ఎలా వస్తుంది, ఏం చేయాలని. मैं सर्विस को देना है गाड़ी सर, आपको पार्किंग कर सकते हैं ना. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి చూసారుగా. సర్వీసింగ్ ఇవ్వడానికి వచ్చాం. చూద్దాం అసలు వీళ్ళు ఏమంటారు, ఏంటి, ఎంతసేపు పడుతుంది. నేను వచ్చి ఇప్పటికి కరెక్ట్గా 12:35 అయింది. సో ఎప్పటికి సర్వీస్ తీసుకుంటారో చూద్దాం. లిక్విడ్ వస్తుంది, ఇది విండో కిందకి పైకి తీసినప్పుడు లిక్విడ్ ఏదో అంటుకుంటుంది. అది అంటుకుంటుంది కూడా, నల్లగా ఉంది, అంటుకుంటుంది. అదొకటి. అండ్ వైపర్ నుంచి వాటర్ రావట్లే. వైపర్ నుంచి వాటర్ రావట్లేదు. వైపర్ నుంచి వాటర్ రావట్లేదు ఒకటి. ఇంకా స్పీకర్స్లోంచి కొంచెం లైట్గా సౌండ్ వస్తుంది, గర్మని. సాంగ్స్ ప్లే చేసేటప్పుడు స్పీకర్స్లోంచి సౌండ్ గర్మని డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుంది కొంచెం. ఇంకా అంతేనండి. డోర్స్ ఒకసారి చూడండి, కొంచెం సౌండ్ వస్తుంది తీసేటప్పుడు, అప్పుడు కిర్రమని సౌండ్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేయించండి. డోర్స్ ఒకటి. అంతేనండి. అవే మేజర్ అయితే ప్రస్తుతానికి ఇంకేం లేవు అంతే. అండ్ నాకు మడ్ ప్యాడ్స్ను ఇవి ఉన్నాయి వెనకాల, మీకు చూపిస్తాను. నేను మడ్ ప్యాడ్స్ అని ఇవి వేస్తాను. నేను భరత్ గారితో మాట్లాడా, ఇవి స్కఫ్ ప్లేట్స్ వేస్తాను. ఇవి యాక్చువల్లీ ఇవి గమ్ అంటుకోవట్లేదు. ఇవి మాకు ఇచ్చారు కానీ ఇవి గమ్ అంటుకోవట్లే. ఇవి మార్పించి నేను వేరే వేపిస్తాను, మీ దగ్గర ఉంచుకోండి అన్నారు.
సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు చేస్తాను. భరత్ అని చెప్పి ఉంటారు మీ హిమాయత్ నగర్ బ్రాంచ్లో, అతను మాట్లాడారు. నేను ఇప్పుడు కాల్ చేస్తాను నేను. సో ఈ స్కఫ్ ప్లేట్స్ మడ్ గార్డ్స్ వేయించేస్తే సరే. మడ్ గార్డ్స్ తీసుకోలేదు నేను యాక్చువల్లీ, ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారు. నేను ఫస్ట్ సర్వీస్లో తీసుకుంటా అని చెప్పి ఇంకా ఉండిపోయాను నేను యాక్చువల్లీ. అంతేనండి. ఇక్కడ ఇది చూడండి, ఇది బాల్ పోయింది, ఇది ఉంటే ఇది వేసేసేయండి. బాల్ కనిపించట్లేదు. బాల్ ఉండవా మరి ఎలాగా? అంతేనా? ఇది బాల్ ఉందేమో చూడండి ఒకసారి, ఉంటే ఒకవేళ ఎక్కడైనా లోపల ఎక్కడైనా ఉందేమో, ఉంటే కనుక పెట్టమని చెప్పండి ఒకసారి. మరి కింద ఎక్కడైనా పడిపోయిందో మరి ఎవరినో చూడలేదు, మరి అక్కడ అసలు ఎలా ఊడిపోయిందో కూడా తెలియదు. తీసేసుకున్నాం. సో మనం వచ్చి ఇవ్వండి ఇంత తిరిగాము, 2953 కిలోమీటర్స్. సో కార్ సర్వీసింగ్కి చూసారు కదండి, ఆవిడ అన్ని పాయింట్స్ అన్ని రాసుకున్నారు. సో వైపర్ నుంచి వాటర్ అవుట్ రావట్లేదు, సో అదొకటి చెప్పాను. అండ్ స్పీకర్స్లోంచి కొంచెం సౌండ్ వస్తుంది. అండ్ ఇంకేమున్నాయి, అంతా ఓకే, అంతే, అంతకన్నా ఇంకా లేదు. తొందరగానే వచ్చారు, ఫస్ట్ సర్వీస్ కాబట్టి వెంటనే ఒక మేడంని పిలిపించారు. మేడం వచ్చారు, వెంటనే తీసుకున్నారు. సో వెళ్ళంగానే లోపల రిసెప్షన్ దగ్గరికి వెళ్ళంగానే ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళాను. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళంగానే వాళ్ళకి చెప్పాను హ్యారియర్కి ఫస్ట్ సర్వీస్ ఉందండి, తొందరగా ఇవ్వాలంటే. సరే రండి అని చెప్పి ఒక మేడం దగ్గరికి తీసుకెళ్లారు. మేడం వచ్చి పాయింట్స్ అన్ని చెక్ చేసుకున్నారు, రాసుకున్నారు ఏమైనా పాయింట్స్ ఉన్నాయని. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మాట్లాడి కార్ ఇచ్చేసి ఎప్పుడు ఇస్తారన్నది చూద్దాం. యా చలో. సో ఇప్పుడు నేను కస్టమర్లో కూర్చున్నాను. సో వెయిట్ చేయను కదా ఒక 1/2 అవర్, నాకు చిన్న పని స్కఫ్ ప్లేట్స్ అవి మార్చాలి కదా, సో దానికోసం కొంచెం వెయిట్ చేస్తాను. ఇది టాటా వాళ్ళ కస్టమర్ అక్కడ వచ్చి కార్స్ రిపేర్ చేస్తున్నారు. అక్కడ కొంచెంసేపు నేను కస్టమర్ లాంజ్లోకి వచ్చినానండి, చూసారు కదా. సో అక్కడ నుంచి మనము వెహికల్ ఎలా రిపేర్ చేస్తున్నారంతా అది కూడా చూడొచ్చు. యాక్చువల్లీ నేను ఒక టెక్నీషియన్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో అతను కనుక వస్తే స్కఫ్ ప్లేట్స్ అవి వేపిద్దామని చెప్పి, అండ్ అదే ఫ్రీగా ఇచ్చారు యాక్చువల్లీ నాకు స్కఫ్ ప్లేట్స్ అండ్ మడ్ గార్డ్స్. సో అవి వేయిస్తాను, ఇంజనీర్ పంపిస్తున్నాడు అతను. సో అది వచ్చాక మనము వీ కెన్ మూవ్ అహెడ్. అండ్ సర్వీస్ వచ్చి బాగానే ఉందండి. ఐ మీన్ నాకు తెలిసి, అంటే రాగానే చూపించారు, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగా సర్వీస్ ఇవ్వడానికి వచ్చానని చెప్పి. సో ఇమీడియట్గా అతను మేడంని చూపించారు. సో మేడం వచ్చి అంత రీడింగ్స్ అన్ని తీసుకున్నారు. వితిన్ ½ అవర్ మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. అండ్ ఏంటంటే హ్యారియర్కి నేను కిందన రస్ట్ కోటింగ్, మొత్తం రస్ట్ ప్రొటెక్షన్ కోటింగ్ వేస్తున్నాను. అది 2800 ఎంతో అన్నారు. సో వేయమని చెప్పా. అండ్ సిరామిక్ కోటింగ్ వీళ్ళు వేస్తారట. యాక్చువల్లీ మనం ఆల్రెడీ మన కార్ పీపీఎఫ్ చేయించేసాం, అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సిరామిక్ కోటింగ్ వీళ్ళు వేస్తారు. సిరామిక్ కోటింగ్కి వీళ్ళు 28,300 చేంజ్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. అంటే షోరూమ్ వాళ్ళే, అంటే ఐ మీన్ టాటా వాళ్ళే చేస్తారు. బట్ సో ఎవరైనా వేయించుకోవాలనుకుంటే దే కెన్ డూ ఇట్ ఇన్ ద సర్వీస్ సెంటర్ ఇట్ సెల్ఫ్. పెడితే ఫస్ట్ సర్వీస్కి ఇచ్చినా, లేదా మామూలుగా ఎప్పుడైనా తీసుకొచ్చినా ఎంత అవుతుంది, 28,000 ఉంది సిరామిక్ కోటింగ్ అయితే కార్కి. సో మనం ఆల్రెడీ పీపీఎఫ్ చేయించాం కాబట్టి మనకు అది అవసరం లేదు. సో అది చెప్దామని చెప్పి అప్డేట్ కోసం చేసా. సో వన్స్ ఒకసారి స్కఫ్ ప్లేట్స్ వస్తే అది ఒకసారి చూద్దాం, స్కఫ్ ప్లేట్స్ ఎలా వేస్తారు, వేసిన తర్వాత విల్ గో. అండ్ కార్ వచ్చి ఈవినింగ్ 5 o'clock అలా తీసుకోమన్నారు. ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది, 1:45 అయింది. సో వెయిట్ చేస్తున్నాం. మేబీ ఇంకొక 5-10 minutesలో వస్తాను అడుగుతారు, కాల్ చేశాను. వస్తే వీల్ మేక్ ఏ మూవ్. కార్ ఇక్కడ వెయిటింగ్లో ఉంది వాషింగ్ కోసం.
సర్వీసింగ్ అంతా అయిపోయింది. సో జస్ట్ వైఫ్ని పికప్ చేసుకోవడం గురించి వచ్చాం. జస్ట్ తన ఆఫీస్లో ఉంది. తను ఇక్కడ మహారాజా చాట్ దగ్గరికి వస్తారంటే, సో మహారాజా చాట్ దగ్గరికి వచ్చాను నేను. సో ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాం. సో చెప్తా మీకు నేను మొత్తం సర్వీస్ సెంటర్ కాస్ట్ అది ఎంత అయింది ఏంటి అంతా ఒకసారి చూస్తా. మేడం బటర్ బటర్ పావ్ బటర్ పావ్. సో ఫస్ట్ సర్వీస్ ఎంత అయింది అన్నది చూస్తే మనము నాకు వచ్చి యాక్చువల్గా జీరో ఛార్జెస్ అయినట్టు అంటే మేబీ 700 రూపీస్ అయింది యాక్చువల్గా. సో మనం వేయించుకున్న యాంటీ రస్ట్ కోటింగ్ వచ్చి 2832, అది మనం కావాలని వేయించుకున్నాం. అది కాకుండా డిఎఫ్ ఆయిల్ అని చెప్పుంటుంది, అది 700 రూపీస్ అయింది. 620 + 73 ఆల్మోస్ట్ 693 రూపీస్. సో అంతే, ఇంతకన్నా ఇంకేం లేదు. సో hope you like the video. Please do like, share and subscribe the channel. Thank you guys, thanks for watching, and I'll catch you guys in my next video. Bye bye.